ఆల్మోస్ట్ సగం తెలుగు ఆడియన్స్ ఆ ఐబొమ్మరావు గారి వెబ్సైట్‌లోనో, లేదా ఫ్రెండ్ గాడి ఫ్రెండ్ వాళ్ళ సబ్స్క్రిప్షన్ అకౌంట్‌లోనో ఫ్రీగా చూసేసిన ఈ 'బేసిల్ జోసెఫ్ జై 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 హే' మూవీని మన తరుణ్ భాస్కర్ మరలా తెలుగులో రీమేక్ చేస్తున్నాడంటే వీరికి పని పాట లేదా అని అందరిలాగానే నేను అనుకున్నాను. పైపెచ్చు కలెక్షన్స్ వస్తాయా అంటావా అని ఈ 35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్‌ని చూసి జాలి కూడా పడ్డాను. కానీ ఇవాళ సినిమా చూసాక నా ఒపీనియన్‌ని మార్చుకున్నా. ఆ మలయాళం సినిమా కథను ఏమాత్రం చేంజ్ చేయకుండా మక్కికి మక్కి దించు, అనువదించు అని ఏదో సినిమాలో కమెడియన్ అన్నట్లు యాజ్ ఇట్ ఈజ్‌గానే సినిమాని తీసినప్పటికీ, ఎక్కడ ఇది పరాయి కథ అనే కొంచెం డౌట్ కూడా రాకుండా ఓ గోదావరి పరిసర ప్రాంతానికి యాప్ట్ అయ్యేలా మార్పులు చేసి డైరెక్టర్ 100కు 100% సక్సెస్ అయిపోయాడు. ఒక్క హీరో, హీరోయిన్ పాత్ర మాత్రమే కాకుండా ప్రతి క్యారెక్టర్‌ను తనదైన గోదావరి యాస కామెడీ డైలాగ్స్‌తో డైరెక్టర్ చక్కగా డిజైన్ చేశాడు. మధ్య మధ్యలో ట్రెండింగ్ మీమ్స్, సింక్ అయ్యే సోషల్ మీడియా కంటెంట్‌తో కూడా నవ్విచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాను ఓటీటీలో ఆల్రెడీ చూసిన వాళ్ళకి కూడా మరలా నవ్వు రావడానికి కారణం తరుణ్ భాస్కర్ ప్రతి ఫ్రేమ్‌లో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్. ఇక ఒరిజినల్ చూడని వారైతే ఖచ్చితంగా డబుల్ ఎంటర్‌టైన్ అవుతారు. ఈషా రెబ్బా కూడా తరుణ్ సరసన ఆ ప్రశాంతి క్యారెక్టర్‌కు బాగా సూట్ అయ్యారు. చిన్నతనం నుంచి నాన్న, అన్న, మావయ్య, బాయ్ ఫ్రెండ్ రూపంలో అడుగడుగున పురుషాహంకారాన్ని చవిచూసిన ఓ అమ్మాయి చివరికి భర్తతో చేసే కాపురంలోనైనా స్వేచ్ఛను పొందిందా లేదా అనేదే కథ. అయితే ఆ స్వేచ్ఛ, సమానత్వాలను పొందేందుకు ఆ అమ్మాయి ఎంత దూరం వెళ్ళిందనేదే సినిమాలో కీలకం. ఫైనల్‌గా మలయాళం డబ్ వెర్షన్ చూడని వాళ్ళు థియేటర్‌లో ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడదగ్గ మూవీ. అలాగని చూసేసిన వాళ్ళు చూడొద్దని కాదు. వారు కూడా ఈ కథను మరోసారి చూడవచ్చు. ఎందుకంటే బ్రహ్మానందం, కోవేశ్వర్ల మొగుడు పెళ్ళాల్లాగా తన్నులాడుకునే సీన్స్ టీవీలో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు కదా! పైగా ఇది రీ రిలీజులను కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్న కాలం. కాబట్టి ఈ కథను మరోసారి మన తెలుగులో మన థియేటర్స్‌లో చూడవచ్చు. ఇక ఈ పెర్ఫెక్ట్ రీమేక్డ్ ఫ్యామిలీ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5.